కాకపోతే ఏంటంటే మన నిపుణులు కానీ ఇప్పుడు సర్వేస్ కానీ చెప్పిన దాని ప్రకారం ఈసారి క్లియర్గా కూడా రిజల్ట్ ఇవ్వనున్నారు. గతంలో లాగా ఒక 3 సీట్లు అలా కాదు, ఈసారి క్లియర్ రిజల్ట్ ఇవ్వనున్నారు అని చెప్పారు. కానీ చూస్తుంటే మాత్రం కొంత మరి అంత క్లియర్ గా వచ్చేటట్లయితే అనిపించడం లేదు ఇప్పుడు కౌంటింగ్ లో ఉన్న ఆధిక్యతలను చూస్తుంటే. రేణు, క్షణానికి ఉత్కంఠ రేపే పరిస్థితి కనిపిస్తుంది రేణు. ఫింగర్ టిప్స్ మీద ఫలితాలు మారినట్టు మారుతా ఉన్నాయి. ప్రస్తుతం 9 సీట్లకు ఎంజీపీ చేరుకున్నది, 6 సీట్లకు ఎంజీపీ, 9 సీట్ల ఆధిక్యంలో ఎన్డీఏ ఉంది. ఏదైతే ఈ సంఖ్య ఉందో ఈ సంఖ్య చివరి వరకు నిలబడే పరిస్థితి ఉండదు రేణు. ఎందుకంటే క్షణానికి ఫలితం మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే. అయితే ఈవీఎం అసలు కౌంటింగ్ అయిన తర్వాత అసలు సీసలైన పోటీ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే ట్రెండ్స్ 10-6 ఏదైతే ఎన్డీఏ 10 స్థానాల్లో, ఎన్డీపీ 6 స్థానాల్లో కొనసాగుతుంది. ఇది క్షణానికి మారుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ 11 స్థానాలు, ఎంజీపీ 6 స్థానాల్లో కొనసాగుతుంది. నిపుణులు చెప్పిన ప్రకారం ఏదైతే ఇది నెక్ టు నెక్ ఫైట్. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే మహిళల ఓట్లతోనే గెలిచింది అనుకోవాలి. ఒకవేళ ఏదైతే ఇండియా కూటమి గెలిస్తే ఏదైతే మార్పు గత 20 ఏళ్ల నుంచి కోరని మార్పు మొదటిసారి యువత, బీహార్ రాజకీయాల్లో యువత ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. యువత ఓట్లతోనే ఫలితం మారింది అనుకోవచ్చు రేణు. ప్రస్తుతానికి చూస్తే మన సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కనుక కొన్ని గంటల్లో అంటే మెజార్టీని బట్టి కూడా ఎటు ఓట్లు ఎక్కువ పడుతున్నాయి ఏంటి అనేది కూడా మనకు అర్థమైపోయి ఎవరు గెలవబోతున్నారనే జనాలకు కొంత తెలిసిపోతుంది. కానీ బీహార్ లో ఈసారి అటువంటి పరిస్థితి లేదనుకుంటా. రేణు, లాస్ట్ 2020 ఎన్నికలు కూడా చివరి వరకు ఫలితాన్ని అటు ఇటు మార్చాయి. కేవలం స్వల్ప మెజార్టీతోనే, స్వల్ప ఓట్లతోనే, కేవలం 14,250 ఓట్లతోనే ఏదైతే తేజస్వి యాదవ్ కూటమి ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం కూడా మనము ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే బీహార్ ఎన్నికలను మనం ఊహించలేము. సర్వే ఫలితాలు ఒకటి చెప్తే రిజల్ట్ మరొకటి వస్తుంది. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైం కూడా కేవలం 3 సీట్ల తేడాతోనే తేజస్వి యాదవ్ ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూసిన ప్రకారం కూడా హోరాహోరీ నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. ఎందుకంటే మీరన్నట్లే ఇప్పుడు సర్వేస్ చెప్పినవి కూడా నమ్మటానికి లేదన్నారు. అసలు సర్వే చేసిన వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒకవేళ కనుక బీహార్ పల్స్ పట్టుకుంటే గనక మేము ఎక్కడైనా సర్వే చేయొచ్చు. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చేసిన సర్వే మేము కరెక్ట్గా బీహార్ పీపుల్ పల్స్ పట్టుకున్నామా లేదా, వాళ్ళు చేసిన సర్వే కరెక్ట్గా కూడా రైట్ అవుతుందా లేదా అని చెప్పి సర్వే చేసిన వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. రేణు, ఎన్నికల సర్వేల్లో ఇది జరుగుతుంది, ఇది జరగదని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఏదైతే గ్రౌండ్ పోల్ సర్వేలో కూడా కొంచెం ఫలితాలు అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ బీహార్ అనేది గత ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలు కావచ్చు, క్షణక్షణం మారుతుంది. నేను ఇప్పుడు జూబ్లీహిల్స్ లేటెస్ట్ అప్డేట్ అంటుంది. మనకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో 22 ఓట్లతో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. 17 ఓట్లతో ఏదైతే కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఇక్కడ కూడా పోస్టల్ ఓట్లు హోరాహోరీ నడిచే అవకాశాలు ఉన్నాయి రేణు. ఇటు జూబ్లీ హిల్స్ లోను హోరాహోరీగా నడుస్తూ ఉంది. బీహార్ ఈ రెండు కూడా ఇది ఉప ఎన్నికైనప్పటికీ, అది అసెంబ్లీ ఎన్నికైనప్పటికీ కూడా ఏది కూడా తగ్గేదేలే అంటున్నాయి కిరణ్. నేను ఇప్పటికి కూడా మనం బీహార్ ఎన్నికలు కానీ, జూబ్లీ హిల్స్ ఎన్నికలు కానీ హోరాహోరీ నడిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ఏదైతే బీహార్ ఫలితాలు చూసినప్పుడు మనకి ఎన్డీఏ పోస్టల్ ట్రెండ్స్ ఎన్డీఏ 14 సీట్ల ముందంజలో ఉంది. ఈ ఇండియా కూటమి 8 సీట్లలో ముందంజలో ఉంది. అయితే ఈ ట్రెండ్స్ క్షణక్షణం మారే అవకాశాలు ఉన్నాయి రేణు. పోస్టల్ కౌంటింగ్ ముగిసిన తర్వాత అసలు ఈవీఎం బ్యాలెట్ మొదలవుతుంది. ఈవీఎం బ్యాలెట్ మొదలైన తర్వాత 243 స్థానాల్లో ఏ నియోజకవర్గం ఎటు మల్లుతుందా, ఇండియా కుటుంబం వైపు మొల్లుతుందా లేదా ఎన్డీఏ కుటుంబం మొగ్గుతుందా అని చూడొచ్చు. అయితే బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్ లో చూస్తే ఎన్డీఏ 16 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎంజీపీ 8 స్థానాల్లో ఉంది. రేణు, ఇవి కేవలం పోస్టల్ బ్యాలెట్లు. ప్రస్తుతానికైతే మనకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే ఎన్డీఏ కూటమి 19 స్థానాల్లో, ఇండియా కూటమి 9 స్థానాల్లో ఆధిక్యం ఉంది. అయితే ఇది క్రమక్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా దాదాపు 200 స్థానాల్లో పోస్టల్ ఓటింగ్ కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ట్రెండ్స్ మనకు అందాల్సిన అవసరం ఉంది. ఈ పోస్టల్ ఓట్స్ ఈ క్యాలిక్యులేషన్ అనేది కూడా ఎన్ని గంటల్లో లేకపోతే ఎంత సమయంలో ముగుస్తుంది కిరణ్? రేణు, ఇది అతి తక్కువ టైంలో ముగిసే అవకాశం ఉంది. గంటల్లోనే ఈ ట్రెండ్స్ ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి దాదాపు 10 నిమిషాలు అవుతుంది. మరో 50 నిమిషాల్లో ఈ పోస్టల్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ఏదైతే మనకు ఈవీఎం స్టార్ట్ అవుతుంది. ఈవీఎం స్టార్ట్ అయిన తర్వాత మనకు అర్లీ ట్రెండ్స్ అర్థం అవుతాయి. మనకు 3-4 రౌండ్లు అయితే కానీ ట్రెండ్స్ అర్థం కావరేను. ఇది చివరి వరకు మనకు బీహార్ ఎన్నికలు చివరి వరకు ఉత్కంఠ రేపుతాయి. ఎందుకంటే క్షణక్షణం ఫలితం మారుతుంది, రౌండ్ ఫలితం మారుతుంది. ఎందుకంటే గత ఎన్నికలకు మనం గమనించినప్పుడు చివరిలో కేవలం
ఇండియా కూటమి 3 సీట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఏదైతే 14,250 ఓట్ల స్ట్రాంగ్ మార్జిన్ తోనే ఓడిపోయింది. అది 0.0 తేడాలో ఓడిపోవడం జరిగింది. ఇది చివరి వరకు మనకు బీహార్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతాయి. అయితే చివరి వరకు అంటే సాయంత్రం వరకు కూడా ఈ ఉత్కంఠ తప్పదంటారు మీరు? మనకి మధ్యాహ్నం వరకు కానీ కొన్ని గంటల్లో కానీ ఆధిక్యత ఎటువైపు వస్తుంది అనేది తేలే అంశమే కాదంటారు బీహార్ లో. రేణు 4-5 రౌండ్ల తర్వాత ట్రెండ్స్ అర్థమవుతాయి, కానీ ఈ ట్రెండ్స్ చివరి వరకు నిలబడతాయా లేదా అని చెప్పలేని పరిస్థితి రేణు. ఎందుకంటే బీహార్ ఎన్నికలు మనము ముందు నుంచి చూస్తున్నాము, గత 3 ఎన్నికల్లో నుంచి చూస్తున్నాము. అది ఫలితం మారుతూ ఉంటుంది, క్షణక్షణం మారుతూ ఉంటుంది, రౌండ్ మారుతూ ఉంటుంది. ఒక రౌండ్ లో 200, 300 లీడ్ వచ్చిన పరిస్థితులు ఉంటాయి. ఈ లీడ్స్ అన్ని నిలబడే పరిస్థితి లేదు చివరి వరకు. కాబట్టి మనం ఏదైతే ఉందో కనీసం మనకు ఈ సాయంత్రం 3-4 మధ్య కూడా మనకు ఈ ట్రెండ్స్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికైతే. ఒకసారి మనం జూబ్లీ హిల్స్ కి వెళ్దాము. జూబ్లీ హిల్స్ లో మొదటి రౌండ్ వచ్చేసి షేక్పేట్ లో కదా, షేక్పేట్ లో ఇక్కడ 42 బూతుల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ షేక్పేట్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అసలు షేక్పేట్ లో బిఫోర్ అంచనాలు ఏ విధంగా నెలకొని ఉన్నాయి? షేక్పేట్ లో ఎక్కువ బీఆర్ఎస్ ఆదరణ లేకపోతే కాంగ్రెస్ ఆదరణ అంచనాలు ఏంటప్పుడు? రేణు ఇక్కడ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ కాలేదు, కేవలం పోస్టల్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఈ పోస్టల్ కౌంట్ ఈ ప్రాంతం ఆ ప్రాంతం మనం చెప్పే పరిస్థితి లేదు. మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ అది. కాబట్టి ఇప్పటికి మనకు అందిన ట్రెండ్స్ ప్రకారం 22 ఓట్ల ముందంజలో బీఆర్ఎస్ ఉంది. 17 ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. ఇద్దరి మధ్య ఏదైతే 4 ఓట్ల తేడా ఉంది, ఇది స్వల్ప తేడా. ఈ తేడా నిలబడే పరిస్థితి లేదు, ఎందుకంటే అవి పోస్టల్ బ్యాలెట్లు కాబట్టి. ఈవీఎం పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. మొదటి రౌండ్ షేక్పేటతో మొదలవుతుంది. ప్రస్తుతానికైతే ఏదైతే మనము జూబ్లీ హిల్స్ ట్రెండ్స్ చూసినప్పుడు మనకు కేవలం పోస్టల్ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది రేణు. ఇక జేఎస్పీ ఎటువంటి ఇంపాక్ట్ చూపదని కూడా కొంతమంది మనకి ఇప్పుడు బీహార్ లో అనటం జరిగింది. అలాంటిది ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు 2 ప్లేసుల్లో కూడా కొంచెం అయితే ఇప్పుడు ఆయన కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 0 స్థానంలో ఉన్నటువంటి వారు. రేణు ఇవి కేవలం పోస్టల్ ఓట్లు కాబట్టి జేఎస్పీకి రావచ్చు, లేదు ఎల్జేపీకి రావచ్చు, ఎన్డీఏకి రావచ్చు, కాంగ్రెస్ కి రావచ్చు, ఆర్జేడీకి రావచ్చు. ఎందుకంటే ఇవి పోస్టల్ ట్రెండ్స్ లో నడుస్తూ ఉంటాయి. ఈ నడవడం అనేది కొంతవరకే ఉంటది. అది ఓ 10 నిమిషాల 20 నిమిషాలు అనేది మాత్రమే మనకు పోస్టల్ ట్రెండింగ్ లో కొన్ని పార్టీలు ఉంటాయి. ఎందుకంటే మనకు మెయిన్ సర్వేల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఎలాంటి ప్రభావం చూడు. 0 నుంచి 5 సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు చెప్పాయి, 0 నుంచి 2 సీట్లు వస్తాయని కొన్ని చెప్పాయి, కొన్ని సీట్లు అసలు సీట్లే చెప్పలేదు. బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎవరో మాకు తెలియదు అంటూ ప్రజలు వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా చూసాము. ఎన్నికలు చేయడం వేరు, సర్వేలు వేరు, స్ట్రాటజిస్ట్ వేరు, ఎన్నికలు వేరు అనేది ప్రశాంత్ కిషోర్ కి ఇప్పటికీ అర్థమవుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ తెలివిపరుడు కాబట్టి ఎన్నికల ముందే చేతులు ఎత్తాడు. తన పార్టీ గెలిస్తే 150 సీట్లు గెలుస్తుంది, లేకపోతే 10 సీట్లు గెలుస్తుందని చేసిన వ్యాఖ్యతోనే ఇతను రాజకీయాలకు ఫిట్ కాడని కూడా బీహార్ ప్రజల్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం చూసిన ట్రెండ్స్ ప్రకారం ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరి పోరు నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మరికొన్ని నిమిషాల్లో మరలా కూడా మీతో మాట్లాడతాము. ఇక అప్పుడు మరలా కూడా ఫ్రెష్ అప్డేట్స్ని కూడా తీసుకుంటాము. ఇక చూస్తూ ఉన్నాం కదా, ఇక బీహార్ జూబ్లీ హిల్స్ 2 కూడా హోరాహోరీగా కూడా ఇప్పుడు కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కూడా అసలు ఎవరు ఏది సర్వేస్ని ప్రామాణికం చేసుకునే పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదు. సర్వే చేసిన వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన సర్వేలు ఎంతవరకు కరెక్ట్ బీహార్లో అని చెప్పి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బీహార్ ప్రజల పల్స్ పట్టుకోవటం అనేది, బీహార్ ప్రజల్ని ఓటింగ్ని పట్టుకోవటం అనేది చాలా కష్టతరమైన అంశం. ముఖ్యంగా కూడా అక్కడ కులమత రాజకీయాలు ఇవి ఎక్కువగా కూడా పాత్ర పోషిస్తాయి, ఇవే గెలుపుని నిర్దేశిస్తాయి. అలాంటిది ఈసారి బీహార్ ఎన్నికల్లో యువత ఆలోచించే తీరు మారిందని చెప్పి ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నారు. ఒకవేళ గనక ఇప్పుడు జనరల్గా ఎక్కువ సర్వేస్ ఏమో ఎన్డీఏ గెలుస్తుందని ఇచ్చాయి, కొన్ని సర్వేస్ ఏమో ఒకరోజు మొత్తం కూడా ఎన్డీఏ గెలుస్తుంది అని సర్వేస్ అన్నీ చెప్పాయి. నెక్స్ట్ డే మహాగఠబంధన్ గెలుస్తుందని వచ్చిన సర్వేస్ అన్నీ కూడా మహాగఠబంధన్ గురించి చెప్పాయి. ఇక ప్రశాంత్ కిషోర్ కొన్ని సర్వేస్ ఏమో ప్రశాంత్ కిషోర్ ఎటువంటి ప్రభావాన్ని చూపలేరు అన్నారు. మరొక వైపు ఏమో ప్రశాంత్ కిషోర్ కొంత ప్రభావాన్ని చూపగలుగుతారు, యూత్లో ఆయనకి మంచి పట్టుంది అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ వైపు యూత్ మొగ్గు చూపారు అన్నారు. ఇలా కూడా ఎన్డీఏ మహాగఠబంధన్ ఈ రెండిట్లో కూడా అసలు ఎవరు గెలుస్తారు అనేది చివరి వరకు కూడా చెప్పలేని పరిస్థితి. మరొకటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎంత ఇంపాక్ట్ చూపించగలిగారు అనేది కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక
చాలా మందికి కూడా తెలిసిన విషయం. ప్రశాంత్ కిషోర్ అనే వాళ్ళు కూడా తెలిసిన వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆయన బీహార్లో బరిలోకి దిగుతున్నారని చెప్పి కూడా, సరే ఈసారి బీహార్లో ప్రశాంత్ కిషోర్ సీఎం అవుతారా, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను సీఎంని చేశాను, ప్రధాని చేశాను అని చెప్పి ప్రశాంత్ కిషోర్ మరి ఈసారి ఆయన ఓన్ స్ట్రాటజీస్తో అక్కడ గద్దెనెక్కుతారా అని ఎదురు చూస్తే, ఆయన అలాంటిది ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకి దూరంగా ఉండటం జరిగింది. కానీ ఎంత ఇంపాక్ట్ చూపించారనేది మాత్రం ఇప్పుడు చూడాలి. ఇక మరోవైపు జూబ్లీ హిల్స్కి వచ్చేద్దాం. జూబ్లీ హిల్స్లో కూడా మరి మొదటి రౌండ్లో కౌంటింగ్ పూర్తయిందా ఏంటి అన్న వివరాలను కూడా మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, ప్రెసెంట్ ఎలా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది అక్కడ జూబ్లీ హిల్స్లో? చూసుకుంటే మొత్తం 10 రౌండ్లు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కోట్ల విజయపత్రంలో ఇక్కడ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలు మొత్తం 10 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. దీనికోసం 42 టేబుల్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సాధారణంగా 14 టేబుల్లు మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ ఈ ఉప ఎన్నిక కాబట్టి అధికారులు అందుబాటులో ఉన్నారు కాబట్టి 42 టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టేబుల్ దగ్గర పార్టీ ఏజెంట్ అదేవిధంగా అభ్యర్థి మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంట్ చేయడం పూర్తయిందా? ఇప్పుడే 8:45కి రిలీజ్ చేస్తామని కూడా ఇంటి వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. పక్కన సర్వీస్ ఓట్లు లెక్కించుకున్న తర్వాత ఈవీఎంలోని ఓట్లు లెక్కిస్తామన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకా ఓట్లు లెక్కించి కొనసాగుతా ఉంది. లోపలైతే ఎవరిని మొదలు పరిస్థితి ఇక మొదటి చూసుకుంటే ఇందులో ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా తుది పోలింగ్ శాతాన్ని కూడా అధికారులు అందరికీ ప్రకటించనున్నారు. నియోజకవర్గం మొత్తం 48.49% పోలింగ్ నమోదవగా ఈసీ అధికారులు ప్రకటించారు. 2023తో సాధారణంగా ఎన్నికల్లో పోలింగ్ అనేది 47.58% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 0.91% పోలింగ్ అధికంగా వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఓట్లు 44 టేబుల్స్ కూడా అధికంగా ఏర్పాటు చేసి కూడా లెక్కించి కొనసాగుతారు. సాయి, ఇక అభ్యర్థులు కూడా అక్కడ చేరుకున్నారు, కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారు. ఒకవైపు సర్వే ఫలితాలు ఆల్రెడీ కూడా కాంగ్రెస్ అని చెప్పాయి. ఇక ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వారిలో అంచనాలు కానీ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పోలింగ్ కేంద్రం జరిగింది. నవీన్ యాదవ్ మాత్రం 7:37 ఈ ప్రాంతంలో డైరెక్ట్ గా లేట్ గా వచ్చి ఈసారి గెలుపునాదే 40 ఓట్ల ఆధిక్యంతో మెజారిటీతో గెలుస్తానని పరిస్థితి ఇక్కడ ఎదురైంది. లోపల ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో 3 పార్టీ అభ్యర్థులు క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం